విశాఖ సింహాచలం గిరి ప్రదక్షిణలో భక్తుల సేవలో పలు స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. వేలాది మంది భక్తులు పాల్గొంటున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులకు ప్రసాదాలు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమయ్యే మందులు పంపిణీ చేస్తూ తమ దాతృత్వం చాటుకుంటున్నారు. ఎండ, అలసట లెక్క చేయకుండా గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు స్వచ్ఛంద సంస్థల సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం పలు చోట్ల సేవా శిబిరాలు ఏర్పాటు చేసి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇదే అంశంపై విశాఖ నుంచి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. విశాఖ సింహాచలం గిరి ప్రదక్షిణ ఉదయం నుంచి అయితే భక్తులు తాకిడైతే మొదలైంది. ఏదైతే తొలిపావంచ నుంచి ఆరిలోవ, అదేవిధంగా ఆరిలోవ, పైనాపిల్ కోళ్ళు ఆయా ప్రాంతాల మీదుగా ఏదైతే ఈ ప్రాంతాలలో కూడా భారీగా భక్తులు అయితే గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలో వారికి సహాయం అందించేందుకు ఉచిత ప్రసాదము, మంచినీరు తదితర ఏదైతే ఉచిత వైద్య సౌకర్యము అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు అయితే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. దాతల్లో కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గత ఏడాదితో పోలిస్తే ఏడాది కూడా భారీగా అయితే ఏదైతే స్టాల్స్ ఏర్పాటు చేసి భక్తులకు అయితే మంచినీరు తదితర ఏదైతే సౌకర్యాలు కల్పించిన పరిస్థితి అయితే వెళ్తుంది. మనతో పాటుగా కొందరు స్వచ్ఛంద సంస్థలు అయితే ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేసి చూడండి. అయితే ఈ గత ఏడాదితో పోలిస్తే ఏడాది కూడా భక్తుల సంఖ్య కూడా తాకిడి ఎక్కువ ఉంది. అలాంటిది ఈ క్రమంలో మీరు ఈ యొక్క స్వచ్ఛంద సంస్థల మంచినీరు తదితర కూడా ఏర్పాటు చేస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 15 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాం. మించుమించుగా ఒక 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లడ్డు, సమోసా, టీ, 500 లీటర్ల టీ, నెక్స్ట్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ స్వచ్ఛందంగా ఒక అయ్యప్ప ఇన్ ప్రాజెక్ట్ కంపెనీ తరఫున మేము గత 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం, సేవా కార్యక్రమం చేస్తున్నాం. జనాలు కూడా మంచిగా అందరూ సహకరిస్తున్నారు. పోలీసు వారు కూడా బాగా సహకరిస్తున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది కూడా బాగానే సహకరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఏర్పాట్ల క్రమంలో కూడా గత ఏడాదితో పోలిస్తే ఏడాది భక్తుల సంఖ్య కూడా తాకిడి ఎక్కువైంది. అలాంటి క్రమంలో కూడా మీరు ఉదయం నుంచే కూడా ఏదే స్వచ్ఛ సంస్థల ప్రకారం కూడా భక్తులకు మంచినీరు ఇతర కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే సాయంత్రం వరకు కూడా ఓవరాల్గా మీరు ఎంతవరకు పంపిణీ చేస్తుంటారు? మేము రాత్రి 9, 9:30, 10 వరకు కంటిన్యూగా టీ కంటిన్యూ సప్లై చేస్తాం. సమోసా కూడా కంటిన్యూ సప్లై చేస్తాం. ఈ ఇయర్కి ఈ ఐటమ్స్ ఉన్నాయి. తిరుపతి లడ్డు కానీ అన్నమయ్య లడ్డు అని ప్రత్యేకంగా ఈ సంవత్సరం తయారు చేపించి ఒక 450 కేజీలు లడ్డు, నెక్స్ట్ టైం ప్రసాదం, టీ, అన్ని కార్యక్రమాలు కంటిన్యూ రాత్రి 10:30 వరకు కంటిన్యూషన్గా జరుగుతాయి. ఏదైతే ప్రధానంగా ఏదైతే స్వచ్ఛంద సంస్థలు మీరు ముందుకు వచ్చి భక్తులకు దాతలుగా మీరు బాసటగా నిలిచారు. ఈరోజు ఎంతమంది భక్తులకు మీరు ఈ యొక్క ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు? దగ్గర ఒక 20,000 మంది దాకా ప్రసాదాలు డొనేట్ చేస్తున్నాం. మేము కోరన్పాలెం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి వచ్చాం. ఎప్పుడూ కూడా ఇక్కడ 10 సంవత్సరాల నుంచి సర్వీస్కి వస్తున్నాను ఇక్కడికి. ఎప్పుడూ కూడా ఏ ఇబ్బంది లేకుండా అంతా బాగా జరుగుతుంది. ఇక్కడ ఉదయం 9 నుంచి సాయంత్రం 9 వరకు ఇక్కడ కంటిన్యూగా స్టాల్ కంటిన్యూ అవుతుంది. ఏదైతే చూసుకుంటే గతంలో పోలిస్తే ఈ సంవత్సరం కూడా భక్తులు కూడా తాకిడి అధికంగా అయింది. ఈ సంవత్సరం ఏర్పాట్లు కూడా అలాగే చేయడం జరిగింది కమిటీ వారంతా. ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ పరంగా ఏ పరంగా ఎలాగుంది ఏర్పాట్లు ఎలాగ బాగున్నాయి. అన్ని ప్రభుత్వం వారు కూడా అన్ని బాగా చేశారు. నేను మాట్లాడతారు చూడండి. ఇప్పుడు చూసుకుంటే ఏదైతే మీరు స్వచ్ఛంద సంస్థ ముందు భక్తులకు కూడా ప్రధానంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీరు చేస్తున్న ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ తరహా ఏర్పాట్లు చేస్తున్నారు? తీసుకొచ్చి ఏదైతే ప్రధానంగా అదేవిధంగా తీసుకొచ్చి ప్రధానంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇవే గిరి ప్రదక్షిణ 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ అయ్యప్ప కన్స్ట్రక్షన్ నుంచి చేస్తున్నామండి. భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా వాటర్, అలాగే సమోసా, ప్రసాదం కూడా పంచుతున్నారండి. ఈ సేవలు వాళ్ళు 15 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారండి ప్రదర్శన చేసిన వాళ్ళందరికీ. ప్రధానంగా చూసుకుంటే ఉదయం నుంచి కూడా భక్తులు తాకిడి ఎక్కువ అవడంతో కూడా స్వచ్ఛంద సంస్థలు వారు మేము ఉన్నాము అంటూ ముందుకు వచ్చి ప్రసాద వితరణ, ముఖ్యంగా అదే లడ్డూలు, అదేవిధంగా మంచినీరు, ప్రసాదాలు, అదేవిధంగా వివిధ రకాల ఆహార పదార్థాలను భక్తులకు మేము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈరోజు పంపిణీ చేస్తున్నామని, అదేవిధంగా ప్రతి ఏడాది కూడా ఈ ప్రాంతంలోని ఏదైతే తొలిపావంచ నుంచి కూడా తిరుగు ప్రయాణం అయినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన భక్తులకు కూడా ప్రసాదాలు పంపిణీ చేస్తున్నామని, అదేవిధంగా గత 10 నుంచి 15 ఏళ్ళ నుంచి కూడా స్వచ్ఛంద సంస్థలు ముందుగా వచ్చి ఈ ప్రాంతం మీదుగా ఏదైతే ప్రసాద వితరణ చేస్తున్నామని, అదేవిధంగా మాకు ఆనందదాయకంగా ఉందని కూడా ఒకవైపు అయితే ఏదైతే స్వచ్ఛంద సంస్థలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్9 విశాఖపట్నం నుంచి.